ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైతే మరి సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని దేవుడు దీవించిన గాక. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ఈ యొక్క వాక్యం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలోని బైబిల్, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 31వ వచనం అండి. నీవు నా యుద్ధ నిలిచి ఉండుము. హల్లెలూయా, 100%. నీవు నా యుద్ధ నిలిచి ఉండుము అంటే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి ఒక మాట, నీవు నా యుద్ధ నిలిచి ఉండుము. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో మనము ఎప్పుడు డైలీ రొటీన్లో ఏం జరుగుతుందంటే, ఎవరైతే దేవుని నమ్మి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి చక్కగా వెళ్ళాలా, ఇంక ఏదైతే మన లైఫ్లో నెగిటివిటీ ఉందో అదంతా కూడా మనం దూరం చేసుకోవాలా, ఆయన కృప ద్వారా నడిపింపబడాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డ ఈ యొక్క వాక్యాన్ని ఓన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన యుద్ధ నిలిచినప్పుడు మాత్రమే మనకు సమస్య ఏదైనా కావచ్చు, ప్రతికూల పరిస్థితులు ఏవైనా కావచ్చు, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఖచ్చితంగా నీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల వైపు వెళ్తాము, ఒక్కొక్కసారి ఎవరెవరినో ఆశ్రయిస్తాము, ఎవరు కూడా మనకి కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వలేరండి. కొద్ది వరకు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయగలుగుతారేమో కానీ అది ఒక మంచి వాళ్ళు అయితే, మీ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని పెయిన్ ఉన్న వాళ్ళైతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నువ్వు నిలిచి ఉండు. దేవుడు అంటున్న మాట, నీవు నా యుద్ధ నిలిచి ఉండు. ఖచ్చితంగా ఆయన యుద్ధ మనం నిలిచి ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చూస్తాము. మనకి ఏ సమస్య అయినా కావచ్చండి, మనుషులతో చెప్పుకోలేని సమస్య కావచ్చు, దేవుడు నీ యొక్క స్వరాన్ని వింటున్నాడు. దేవుని యొక్క 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 ప్రసన్నతకు నువ్వు చోటిచ్చినప్పుడు, ఆయన యొక్క ప్రెజెన్స్కి నువ్వు చోటిచ్చినప్పుడు, ఆయన నీ రక్షకుడు అంగీకరించినప్పుడు ఖచ్చితంగా అన్నితో మాట్లాడతాడు. ఏదో విధంగా నీకు హెల్ప్ చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడండి. దయచేసి మరి ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో, మీ హృదయాల్లో మరి దేవుని వాక్యాన్ని నింపుకుంటూ ఆయన యుద్ధ నిలిచి ఉండి, ఆయన యొక్క దైవికమైన నడిపింపు ద్వారా ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికల్లో మీరు అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.